ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. దైవజ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీకు అందరికీ యేసు ప్రభు పరిశుద్ధ నామములో శుభములు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమంలో అనేకమైన శ్రేష్టమైన అంశాలు అందించబడుతూ ఉన్నాయి. ఇవి కేవలం టీవీలో మాత్రమే కాదు, యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నాయి. వివరాలు స్క్రీన్ మీద ఉంటూ ఉన్నాయి. మీరు గమనించి ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉంటే ఇతరులకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా ఈ కార్యక్రమాలు అనేక మందికి అందించిన వారు అవుతారు. మీరు మరి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన కూడా చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి మనము ఒక శ్రేష్టమైన అంశాన్ని గతంలో చూసాం. గత సందేశంలో యేసుక్రీస్తుని నమ్ముట వలన వ్యక్తికి కలిగేటువంటి గొప్ప ప్రయోజనాలు, గొప్ప దీవెనలు, గొప్ప మేళ్ళు ఏమిటి అనేటువంటిది. ఒకటి, నిత్య జీవం లభిస్తుందని చూసాం. రెండవదిగా పరలోకంలో నివాసం. ఆయన రాజ్యములో అనేక నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాల్లో ఒక నివాసం అనేది వారికి ఇవ్వబడుతుంది. పరలోక పట్టణం హెబ్రీ 11:10 ఉంది. ప్రకటన గ్రంథం 21:10-16 వచనాల్లో చూస్తున్నాం. దేవుని యొక్క పట్టణం, దేవుడు సిద్ధపరిచిన పట్టణం, అది ఒక రాజ్యం అంతా ఉన్నది. దాదాపుగా 2200 కిలోమీటర్ల పొడవు, 2200 కిలోమీటర్ల వెడల్పు, 2200 కిలోమీటర్లకు పైగా ఎత్తు ఉన్నటువంటి మహామహిమతో వైభవంతో నిండినటువంటి ఆ రాజ్యములో, ఆ పట్టణములో నివాసం అనేటువంటిది నమ్మిన వారికి అనుగ్రహించబడదు. దానికోసం నమ్మాలా, దానికోసం ఎదురు చూడాలా. ఇక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఒక క్షణంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినాక నీకు అక్కడ అద్భుతమైన నివాసం ఉన్నది. దానికోసం నువ్వు ఎదురు చూడు. నీ ఆత్మ మొదటగా దేవుని దగ్గరికి వెళ్తుంది. యేసు ప్రభు రెండో రాకడలో నీవు తిరిగి దేహాన్ని ధరించి ఎత్తబడతావు. సదాకాలం ప్రభువుతో ఉంటావు. అద్భుతమైనటువంటి జీవితం యేసుక్రీస్తుని నమ్మిన వారికి అద్భుతమైన భవిష్యత్తు, మహిమకరమైన భవిష్యత్తు ఉన్నది. ఈ రెండు విషయాలు గత సందేశంలో చెప్పడం జరిగింది. ఈ రోజున మూడవ విషయాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తుని నమ్మితే వచ్చేటువంటి మూడవ లాభం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. గమనించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు యేసు ప్రభు. ఎవరిని ఉద్దేశించి మాట అన్నాడు? తనను నమ్మినటువంటి వారిని ఉద్దేశించి. ఎవరైతే ఆయన్ని నమ్ముతారో వారికి పరలోకమందు ఒక గొప్ప ఫలాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ ఫలాన్ని గురించి జీతము అని రాయబడింది, బహుమానము అని రాయబడింది, ఫలము అని రాయబడింది. ఈ ఫలము ఎవరికి అనగా ఆయన నిమిత్తము, ఆయన నమ్ముకున్నందుకు, ఆయన సేవ చేస్తున్నందుకు. అర్థం చేసుకోలేని ప్రజలు సమాజంలో ఉన్నవారు నమ్మిన వారిని ఎగతాళి చేస్తుంటారు, విమర్శిస్తుంటారు, దూషిస్తుంటారు, కొన్ని చోట్ల వెలివేస్తుంటారు, మరికొన్ని చోట్ల దాడి చేస్తుంటారు, కొన్ని చోట్లయితే వారిని అన్యాయంగా చంపివేస్తుంటారు, జైల్లో పెడుతుంటారు, చంపివేస్తుంటారు. ప్రపంచమంతా కూడా ఇలాంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. మరి ఇక్కడ
యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన నమ్ముకున్నందుకు, ఆయన సువార్త చెబుతున్నందుకు, ఆయన సేవ చేస్తున్నందుకు దూషింపబడిన వారికి ఏమి లాభం వస్తుంది? హింసింపబడితే ఏమి లాభం వస్తుంది? నష్టపోతే ఏమి లాభం వస్తుంది? చెరలోకి వెళ్తే ఏమి లాభం వస్తుంది? ఒకవేళ అన్యాయంగా చంపబడితే వారికి ఎలాంటి ప్రతిఫలం వస్తుంది? ఎక్కడ వస్తుంది ప్రతిఫలం? ఇక్కడ శ్రమలు పొందుతున్నారు కదా, వాళ్ళకి ప్రతిఫలం ఎక్కడ? యేసు ప్రభు చెప్తున్నాడు, పరలోకమందు మీ ఫలము అధికమగును. యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచి శరీరంతో పరలోకానికి వెళ్ళాడు. ఆయన దైవత్వాన్ని రుజువు చేయటానికి ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతా అన్నాడు. అంటే నన్ను చంపండి, 3వ రోజు లేస్తానని యేసు ప్రభు చెప్పాడు. ఆ విధంగా ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచి తన దైవత్వాన్ని ప్రపంచానికి రుజువు చేశాడు. నిజమైన దేవుడు తానే అని. ఎందుకంటే దేవుళ్ళమని చెప్పుకునేవాళ్ళు చాలామంది, దేవుళ్ళని పూజింపబడుతున్న వాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చావు దగ్గరికి వచ్చేసరికి మరణం చేతిలో ఓడిపోయి సమాధిలోకి వెళ్ళిపోయారు. ఎవరు కూడా యేసు ప్రభువులాగా నన్ను చంపండి నేను లేస్తా అన్నోళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు ఒక్కడే ఆ మాట ఎందుకు అన్నాడు? ఆయన అన్నాడు, పునరుద్ధానము జీవము నేనే అన్నాడు. అంటే తిరిగి లేపేవాడిని నేనే, జీవాన్ని ఇచ్చేవాడిని నేనే అన్నాడు. తిరిగి లేపటమే కాదు, ఆయన చచ్చిపోయిన వాళ్ళని నేను స్వయంగా తిరిగి లేవగలవాడిని రుజువు చేయడానికి నన్ను చంపండి అన్నాడు. చంపి సమాధిలో పెడితే 3వ రోజు తిరిగి లేచి వచ్చారు. దీనితో, ఈ సంఘటనతో ప్రపంచానికి నిజమైన దేవుడెవరు అర్థమైపోయింది. అందుకనే ప్రపంచంలో అత్యధిక శాతం యేసు ప్రభువుని నమ్మారు ప్రజలు, అన్ని దేశాల్లో కూడా. ఆయన నిజమైన దేవుడని రుజువు చేయటమే కాదు కానీ శరీరంతో పైలోకానికి వెళ్ళి పరలోకం ఉందని రుజువు చేశాడు. కాబట్టి యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలా? ఆ పరలోకం కోసం. ఇక్కడ మన జీవితం ఏ క్షణం వెళ్ళిపోతాం తెలియని పరిస్థితి ఈ భూమి మీద మన జీవితం. వెళ్ళిపోయినాక యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు మన ఆత్మ అనేటువంటిది దైవ సన్నిధిలో నరకానికి వెళ్లకుండా తప్పించబడి దైవ సన్నిధిలో నివసిస్తూ ఉంటుంది. యేసు ప్రభు 2వ రాకడలో ఆయన మన ఆత్మను తీసుకొని వచ్చి మన ఆత్మకు తిరిగి దేహాన్ని అనుగ్రహించి ఇదే దేహంతో పైకి తీసుకొని వెళ్తాడు. పరలోకంలో నిత్య జీవాన్ని ఇస్తాడు. తర్వాత అక్కడ అద్భుతమైన నివాసాన్ని ఇస్తాడు. 3వది ఏమిస్తాడు తెలుసా? ఫలాన్ని ఇస్తాడు. అంటే బహుమానాన్ని ఇస్తాడు. ఏం బహుమానం అది? ఏం ఫలం అది? ఏమి జీతం అది? ఈ ఫలము, బహుమానము, జీతము, ఈ పదాలు ఈ లేఖనాల్లో ఉన్నాయి. మనకున్న సమయం కొంచెం కాబట్టి నేను అవి చూపించటం లేదు. ఫలము అనే మాటతో నేను కొనసాగుతున్నాను. మరొక చోట జీతం అని ఉంది, అది కూడా చూపిస్తాను. ఏమిస్తాడు అక్కడ? అక్కడ మనకి ఏం అవసరాలు ఉంటాయి? చాలామంది వేస్తారు ప్రశ్న. పరలోకంలో ధనం చేకూర్చుకోమన్నాడు యేసు ప్రభు. పరలోకంలో ధనం ఎందుకండి? పరలోకంలో ధనం ఏం చేసుకుంటామండి? అక్కడ ఏం కొనుక్కుంటామండి మనము? అన్నీ ఉంటాయి కదా అని అంటారు. చాలా అమాయకమైనటువంటి ప్రశ్న. పరలోకంలో ఫలము అధికమవుతుందని యేసు ప్రభు చెప్పాడు. అంటే ఒక ఫలం ఉంది, అది అధికమవుద్ది అన్నాడు. శ్రమపడిన వారికి, హింసలు అనుభవించిన వారికి, అవమానించబడిన వారికి, దూషింపబడిన వారికి ఒక నిరీక్షణతో కూడినటువంటి భవిష్యత్తు గురించి యేసు ప్రభు వాళ్ళకు చెప్తూ ఉన్నాడు. వాళ్ళ కళ్ళ ముందు భవిష్యత్తుని ప్రదర్శన చేస్తూ ఉన్నాడు ఆయన. ఏం బహుమానం ఉంటుందో మనకు తెలియదు.
ఏం ఫలం ఉంటుందో మనకు తెలియదు, ఏమి జీతం ఉంటుంది, కానీ ఉంటుంది. అది గమనించండి, అది నమ్మండి. అక్కడ ఎందుకు అనే ప్రశ్న వేయొద్దు. యేసు ప్రభువు తెలియదా అది? ఉంటుందని ఎందుకు చెప్పాడు? ఉంటుంది. ఎలా ఉంటుంది? దాచిపెట్టాడు. అన్నీ చెప్తాడు ఆ దేవుడు. ఒక మాట చెప్తాడు, దాన్ని నమ్మి మనము ముందుకు వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాముకు తెలియదు. నువ్వు రా అబ్రహాం, నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. నమ్మాడు, వచ్చేసాడు, అంతే. మనకన్నీ దేవుడు బయలుపరచ రహస్యాలు ఉన్నాయి, అవి దేవుడికి మాత్రమే తెలుస్తాయి. పరలోకంలో ఏం బహుమానం ఉండదో మనకి చెప్పాల. ఆయన బహుమానం ఉండదని చెప్పాడు, అంతే. అది ఎట్టుంటుంది, ఏమిస్తాడు, ఎలాంటి బహుమానం, అది మనకు తెలియదు, కానీ అద్భుతమైనది ఉంటుంది, అంతే. చాలా చాలా అద్భుతమైన బహుమానం యేసు ప్రభు కొరకు శ్రమలు అనుభవించిన బిడ్డలకు ఉంటుంది. ఈనాడు సువార్తకు వెళ్తే ఎంతమంది బిడ్డల శ్రమలు అనుభవిస్తున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఎంతమంది ఎగతాళి చేయబడుతున్నారు, విమర్శింపబడుతున్నారు, దూషింపబడుతున్నారు. దేవుణ్ణి ద్వేషించేవాళ్ళు, యేసు ప్రభువుని ద్వేషించేవాళ్ళు, బైబిల్ని ద్వేషించేవాళ్ళు సమాజంలో చెలరేగిపోతూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలు, సమాజంలో ఉన్న ప్రజలు క్రీస్తుని గౌరవిస్తున్నారు, బైబిల్ గౌరవిస్తున్నారు, దైవజనుల్ని గౌరవిస్తున్నారు. కాబట్టి ఈ సమాజము, ఈ ప్రపంచంలో జీవించే ప్రజలు, సమాజంలో జీవించే ప్రజలు క్రీస్తును గౌరవించకూడదు, బైబిల్ని గౌరవించకూడదు, దైవజనులు గౌరవించకూడదు, క్రైస్తవుల్ని గౌరవించకూడదు, వాళ్ళని ఎగతాళి చేయాలా, విమర్శించాలా, దూషించాలా అనేటువంటి టార్గెట్తో సమాజాన్ని పాడు చేస్తున్నారు. అనేకమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ, నీచమైన మాటలు మాట్లాడుతూ, యేసు ప్రభువు గురించి, బైబిల్ గురించి, మరియమ్మ తల్లి గురించి, దైవ సేవకుల గురించి, విశ్వాసుల గురించి బహునీచంగా మాట్లాడుతూ చెలరేగిపోతూ ఉన్నారు. వాళ్ళని చూసి ప్రజలు కూడా నేర్చుకుంటున్నారు అలాంటి జీవనాన్ని, అలాంటి భాషను. అంతకుముందు కొంతకాలం కిందట యేసు ప్రభు అంటే సమాజంలో ఎంతో గౌరవము, బైబిల్ అంటే ఎంతో గౌరవము, మరియమ్మ తల్లి అంటే ఎంతో గౌరవము, పాస్టర్ గారు అంటే ఎంతో గౌరవము, క్రైస్తవులంటే ఎంతో గౌరవము సమాజంలో ఉన్నది. అయితే కొంతమంది ఆ యొక్క భావాలని మనుషుల హృదయాల నుంచి తొలగించి వేసి, మనుషులకు దేవుడంటే, బైబిల్ అంటే, క్రైస్తవులంటే హేయమైనటువంటి భావం కలిగించాలనేటువంటి టార్గెట్తో సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా అమాయక ప్రజలు వాళ్ళు చెప్పింది నిజమనుకొని నమ్మి మోసపోయి, వాళ్ళు కూడా చివరికి కూర్చుంటే లేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా పాస్టర్ల మీదకి, దైవజనుల మీదకి, విశ్వాసుల మీదకి, సువార్తకు వెళ్ళిన వారి మీదకి దాడి చేయడానికి ముందుకు వస్తున్నారంటే ఎంతగా సమాజం చెడిపోయిన పరిస్థితి, ప్రభావితమైన పరిస్థితి, సంస్కారం కోల్పోయిన పరిస్థితికి వచ్చేసిందో చూడండి. ఒక రోజున దేవుడు వీటన్నింటికి కూడా తీర్పు తీరుస్తాడు. ఎక్కడికి ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు బలం ఉందని, బలగం ఉందని, అధికారం ఉందని, లేకుంటే డబ్బు ఉందని చెలరేగిపోవచ్చు మనిషి. కానీ ఇది మనిషి సమయం, అందుకు మనిషి చెలరేగిపోతాడు. ఒకరోజు సమయం అయిపోద్ది, సమయం దేవుడి చేతిలోకి వెళ్ళిపోద్ది. చచ్చిపోయినా కూడా తిరిగి బ్రతికిచ్చి నిలబెట్టి తీర్పు తీరుస్తాడు, శిక్ష వేస్తాడు. దాన్ని తట్టుకోవడం ఎవడి వల్ల కాదు. సమాజంలో ప్రజలకు ప్రేమతో మనవి చేస్తున్నాను, ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మతోన్మాదులైనటువంటి వారు, క్రీస్తుని ద్వేషించేవారు, స్వార్థపరులైన వారు సమాజాన్ని రెచ్చగొడుతూ ఉండగా అలాంటి మాటలకు లోబడి నిజమని మీరు భావించి ఇలాంటి దాడులకు, హింసకు, దూషణకు దిగితే రేపటి దినం దేవుని యొద్ద తీర్పు తీర్చబడతారు. జాగ్రత్త. ఆ తీర్పు నుంచి ఎవ్వడు కాపాడలేడు. ప్రతి ఒక్కడు తీర్పులోకి వస్తాడు. గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ దేవుని ఎదుట
తిరిగి లేపబడతారు, నిలబెట్టబడతారు, తీర్పు తీర్చబడతారు. అయితే ఇలాంటి ప్రజల చేత దూషింపబడి, హింసింపబడి, చెడ్డ మాటలల్లా పలికినప్పుడు బాధపడి కన్నీరు గార్చినటువంటి వారికి ప్రభువు చెప్తున్నారు, మీరు సంతోషించి ఆనందించండి, మీరు ధన్యులు, ఎందుకంటే పరలోకంలో మీకు ఫలం అధికమవుతుంది. వాళ్ళకి ఏమొస్తుంది అంటే ఇలాంటివన్నీ అన్నిటి వల్ల విశ్వాసులకు లాభమే వస్తుంది. ఫైనల్గా ఎంత రెచ్చగొట్టా క్రైస్తవులు రెచ్చిపోవటంలే. అదే వేరే వాళ్ళైతే ఎంత రెచ్చిపోతారో, ఎన్ని దారుణాలు ఈ సమాజంలో జరుగుతాయో, క్రైస్తవుల్ని ఎంత దూషించినా, ఎంత చీదరించుకున్నా, ఎన్ని దాడులు చేసినా, చర్చీలు కూలగొట్టినా, దైవ సేవకులను చంపుతున్నా, ప్రపంచంలో క్రైస్తవులు అనేవారు మౌనంగా ఉంటున్నారు. కారణం, వారు ఈ లోకం మీద వాళ్ళ దృష్టి లేదు. యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఆ పరలోకం మీద దృష్టి పెట్టుకుని వాళ్ళు బతుకుతున్నారు. అందుకే అన్నిటినీ కూడా వారు సహిస్తున్నారు. సహించిన వారికి రేపటి దినం పరలోకంలో వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే గొప్ప బహుమానం ఉంటుంది. అది ఎలా ఉంటుందో అక్కడికి పోతే కానీ తెలియదు. ఇక్కడ దేవుడు చెప్పలా, పరలోకమందు మీ ఫలము అధికము అన్నాడు. అధికమైన ఫలం ఉంటుంది, అధికమైన బహుమానం ఉంటుంది. గమనించండి. ఇంకొకరికి కూడా ఫలం ఉంది. ఎవరికంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువుతాను. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకని గిన్నె సన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. అంటే ఒక దైవజనుణ్ణి, ఒక దైవ సేవకుణ్ణి దగ్గర చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి, పరిచారం చేసి, సపోర్ట్ చేసి, సేవ జరిగించడానికి దోహదపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి దైవజనుడికి రేపు పొద్దున దేవుడిచ్చేటువంటి బహుమానంలో భాగం వస్తుంది. అదే ప్రవక్త ఫలము అంటే. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. మీకు అవకాశం వస్తే దైవజనులైన వారిని చేర్చుకోవటం, దైవజనులకు ఆతిథ్యం ఇవ్వటం, దైవజనులకు కానుకలు ఇవ్వటం, దైవజనులకు సపోర్ట్ చేయటం చేయండి. దానికి గొప్ప బహుమానం రేపొద్దున మీరు పొందుతారు. ఇక్కడ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దాన్ని వాడుకుంటే పరలోకంలో గొప్ప బహుమానం మీకు ఉంటుంది. సేవకు సపోర్ట్ చేయండి. ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, ఫిజికల్ సపోర్ట్ కానివ్వండి, వచ్చి పరిచర్య చేయటం కానివ్వండి, చేయండి. మీ సంఘాల్లో మీ పాస్టర్లకి, మీ దైవజనులకి చేయండి. ఇతరులకు కూడా దైవజనుల అవసరాల్లో ఉన్న వారికి చేయండి. దానికి గొప్ప బహుమానం మీకు ఉంటుంది. మీకు తెలియదు, అది అర్థం కాదు. ఏమొస్తుంది? గిన్నెడు నీళ్ళు ఇచ్చినా కూడా ఫలం పోగొట్టుకున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత లెక్క కలిగిన దేవుడు ఆయన, ఎంత కృతజ్ఞత కలిగిన దేవుడు. గిన్నెడు నీళ్ళు ఇస్తే, గ్లాసు నీళ్ళు ఇస్తే నేను తాగేస్తాను మర్చిపోతాను, మీరు ఇస్తారు మర్చిపోతారు, కానీ దేవుడు మర్చిపోడు, లెక్క రాసి పెడతాడు. అలాంటిది మీరు భోజనం పెడితే, మీరు వస్త్రాలు ఇస్తే, మీరు కానుకలు ఇస్తే, మీరు కరపత్రాలు ఇస్తే, మీరు సాక్ష్యం చెప్తే, మీరు సువార్త చెప్తే, ఒక వ్యక్తిని ఆదరిస్తే, ఓదారిస్తే, ధైర్యపరిస్తే, పరామర్శిస్తే, వీటన్నిటికి కూడా ఫలితాలు ఉంటాయండి దేవుడి దగ్గర. అందుకని సత్క్రియలు చేయమంటాడు దేవుడు. క్రీస్తుని నమ్మినటువంటి వారు సత్క్రియలు చేసే వాళ్ళకు ఉండాల. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపజేయండి అన్నాడు. సత్క్రియలనే మనలో ఉండాలా. దానికి ఏముంటుంది అంటే ప్రతిఫలం ఉంటుంది. భూలోకంలో ఎవడివ్వకపోవచ్చు మనకు ప్రతిఫలం. మన వల్ల మేలు పొందినవాడు రేపొద్దున మన కీడు చేయొచ్చు కూడా, కానీ దేవుడు కీడు చేయడు.
మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాదు. ఎంతోమంది మేళ్ళు పొందుతారు, వెళ్ళిపోతారు, మర్చిపోతారు, పట్టించుకోరు. మేళ్ళు పొందుతారు, కీడు కూడా చేస్తారు కొంతమంది. అయినా కూడా దేవుడు కీడు చేసే దేవుడు కాదు. నువ్వు చేసిన మేలుకు అవతల వాడు కీడు చేసిన దేవుడు మేలు చేస్తాడు. భూలోకంలో మేలు ఉంటుంది, పరలోకంలో మేలు ఉంటుంది. పరలోకం నుండి మేలు ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ ప్రతిఫలం ఉంటుంది. అందుకనే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. యేసు ప్రభు రెండో రాకడలో యేసు ప్రభు జీతం తీసుకొని వస్తాడు. ఎవరికి జీతము? ప్రతి వానికి అన్నాడు ఇక్కడ. అంటే ప్రతి విశ్వాసికి కూడా జీతం ఉంటుంది. యేసు ప్రభువుని నమ్మితే లాభం ఏంటి? యేసు ప్రభువుని నమ్మితే ప్రయోజనం ఏంటి? యేసు ప్రభువుని నమ్మితే ప్రతిఫలం ఏంటి? ఏంటంటే ఆయన నమ్మి ఆయన బిడ్డలుగా మారితే, ఆయన్ని ఆశ్రయిస్తే, ఒకటి మీకు అమరత్వాన్ని ఇస్తాడు దేవుడు. రెండవదిగా దేవుడు మీకు పరలోకంలో అద్భుతమైన నివాసాన్ని ఇస్తాడు. మూడవదిగా దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మీరు చేసే ప్రతి క్రియకు ఇక్కడ రాయబడిన మాట, యేసు ప్రభు చెబుతున్న మాట, ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు జీతాన్ని సిద్ధపరిచాడు. అదే ప్రతిఫలము, అదే బహుమానము, అదే జీతం. జీతం సిద్ధపరిచాడు నువ్వు చేసిన పనులకి. ప్రతి వ్యక్తికి జీతం ఉన్నది. దేన్ని బేస్ చేసుకొని ఇస్తాడు జీతం ఆయనంటే, నీవు చేసిన క్రియలను ప్రతి వానికి వాని క్రియ చొప్పున. ఇంతకుముందు చూసాం కదా, గిన్నెడు నీళ్ళు ఇచ్చే క్రియ, దానికి ఒక బహుమానం ఉంటుంది. భోజనం పెట్టడం, దానికి ఒక బహుమానం. వస్త్రాలు ఇవ్వటం, దానికి ఒక బహుమానం. ఆతిథ్యం ఇవ్వటం, దానికి ఒక బహుమానం. కరపత్రాలు పంచటం, దానికి ఒక బహుమానం. సాక్ష్యం చెప్పటం, దానికి ఒక బహుమానం. ఇతరుల్ని పరామర్శించటం, పరిచర్య చేయటం. ఎవరన్నా రోగులుగా ఉంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి పలకరించటం, పరామర్శించటం, ఆదరించటం, ఏదన్నా సపోర్ట్ చేయటం, దానికి ఒక బహుమానం. ఈ విధంగా మనం చేసే ప్రతి మంచి పనికి కూడా దేవుడి దగ్గర బహుమానం ఉన్నది, ప్రతిఫలం ఉన్నది, జీతం ఉన్నది. అది ఎలా ఉంటుంది మనకు తెలియదు. చెప్పలా దేవుడు ఎలా ఉంటుందో. కట్ల డబ్బులు ఇస్తాను, బంగారం ఇస్తాను, వజ్రాలు ఇస్తాను, కార్లు ఇస్తాను, విమానాలు ఇస్తాను, ఏం చెప్పలే ఆయన. జీతం అన్నాడంతే. ఆ లోకంలో జీతం ఎట్లుంటుందో అక్కడికి పోతే కానీ తెలియదు. ఈ లోకంలో జీతము, బహుమానం, ప్రతిఫలం అనేది డబ్బుల రూపంలో వస్తుంది, బంగారం రూపంలో వస్తుంది, డైమండ్స్ రూపంలో వస్తుంది, లేదా ఆస్తుల రూపంలో, స్థలాలు, పొలాలు, నివాసాల రూపంలో ఎవరైనా ఇవ్వచ్చు మనకి, మనం చేసిన మంచి పనులకి. దేవుడిచ్చే ఎలా ఉంటాయి? మనుషులు ఇచ్చేయే ఎంత గొప్పగా ఉంటే, దేవుడిచ్చే బహుమానము, దేవుడిచ్చేటువంటి జీతము, దేవుడిచ్చేటువంటి ప్రతిఫలము ఎంత ఉన్నతంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసి, దేవుని కొరకు జీవించటానికి, దేవుని కొరకు పనిచేయటానికి, దేవుని కోసము శ్రమ పడటానికి, ఒకవేళ తెలిసి తెలియక ఎవరన్నా ఒక మాట జారినా కూడా క్షమించి సర్దుకొని పోవటానికి, సమాజంలో మంచి సహోదర వాతావరణం, సద్భావంతో కూడిన వాతావరణం, సమాధానంతో కూడిన వాతావరణం, మంచి వాతావరణం కలిగించడానికి మనం ప్రయత్నం చేయాలి. క్రైస్తవులంటే లోకానికి వెలుగు అన్నాడు యేసయ్య. క్రైస్తవులంటే లోకానికి ఉప్పు అన్నాడు యేసయ్య. అంటే మనము ఏ మనుషుల మధ్య జీవిస్తున్నామో, ఏ వీధిలో జీవిస్తున్నామో, ఏ గ్రామంలో జీవిస్తున్నామో, ఏ ప్రజల మధ్య ఉంటున్నామో వారందరికి కూడా మనం ఉపయోగపడే వాళ్ళంగా ఉండాలా, ఉప్పుగా ఉండాలా, వెలుగుగా ఉండాలా, దీవెనగా ఉండాలా, సహాయంగా ఉండాలా, ప్రయోజనకరంగా ఉండాలా. అలా ఉన్నట్లయితే దేవుడు మనకు గొప్ప బహుమానం పరలోకంలో ఇస్తాడు.
కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నట్టు నీ జీవితంలో నీవు యేసు ప్రభువు కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలి. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎవరైనా తెలిసి తెలియక ఒక మాట అన్నా, ఒక ఇబ్బందికర పరిస్థితి కలిగించిన క్షమించే వ్యక్తిగా, దయచూపే వ్యక్తిగా, ఆదరించే వ్యక్తిగా, మేలు చేసే వ్యక్తిగా, శత్రువును కూడా ప్రేమించి శత్రువుకు కూడా ఆకలిగుంటే అన్నం పెట్టి, దప్పిగుంటే నీళ్ళు ఇచ్చేటువంటి మంచి మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండటానికి నిర్ణయం చేసుకో. వాటన్నిటికీ రేపు పొద్దున ప్రతిఫలం వస్తుంది, వ్యర్థం కాదు. నువ్వు సహించినంత మాత్రాన, ఓర్చుకున్నంత మాత్రాన, నష్టపోయినంత మాత్రాన అది వ్యర్థమవుద్దనుకోవద్దు. వ్యర్థం కాదు. పరలోకమందు మీ ఫలము అధికమగును. త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి జీతం ఇస్తాను అని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి పరలోకములో దేవుడిచ్చే జీతం కొరకు ఎదురు చూడాల్సిందిగా, పరలోకంలో వచ్చే బహుమానం కొరకు దేవుని సన్నిధిలో పరిగెత్తాల్సిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో చెప్పబడిన మాటలు అందరి జీవితాల్లో ఫలింపచేయండి. ఇంకనూ క్రీస్తును నమ్మకుండా ఉన్న బిడ్డలు యేసు క్రీస్తునందు విశ్వాసముంచి నరకము నుంచి తప్పించబడి అమరత్వమును పొందుకుంటూ సహాయం చేయండి. అమరత్వంలో, పరలోక పట్టణములో అద్భుతమైన నివాసాలు ఉన్నాయని మీరు చెప్పి, ఆ నివాసాల మీద ఆశ పెట్టుకొని నిరీక్షణతో అబ్రహాములాగా ఎదురు చూస్తూ బ్రతుకుటకు సహాయం చేయండి. మరియు నీ కోసము, నీ సేవకుల కోసము, నీ సేవ కోసము నిలబడినప్పుడు, ఏదైనా చేసినప్పుడు, ఏదైనా సమస్య వస్తే సహించుకొని నిలబడినప్పుడు దాన్ని గొప్ప బహుమానం పరలోకంలో చెప్పారు. ఆ బహుమానం ఎలా ఉంటుందో దాన్ని పొందాలనే ఆశతో దేవుని ఉన్నతమైన పిలుపు కలుగున బహుమానం పొందవలని గురి వద్దకే పరిగెత్తున పౌలు గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత బహుమానం పొందే విధంగా వారు జీవించినట్లుగా సహాయం చేయండి. తాము ఉన్న వీధిలో, తామున్న గ్రామంలో, తామున్న ప్రదేశంలో ప్రజల మధ్య ఉప్పుగా, వెలుగుగా, అందరికీ మేలుగా, దీవెనగా, ప్రయోజనకరంగా, సహాయకరంగా ప్రతి బిడ్డ జీవించే విధంగా దీవించి వర్ధిల్ల చేయమని, సేవలో వాడుకోమని, సమాజాన్ని, దేశాన్ని దీవించి సమాధానంతో, దీవెనలతో నింపమని కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మీ దాసుని జ్ఞాపకం చేసుకొని 1000 ఆశీర్వాదం దయచేయమని కోరుకుంటూ యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు మీకు, మీ కుటుంబములకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.